హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనతో అనేకమైన సందర్భాలలో అనేకమైన విషయాలలో కూడా తను మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. అనేకమైన పరిస్థితుల్లో కూడా తను మనతో మాట్లాడి మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈ రోజు మనకి ఏ కార్యక్రమము అమ్మా? పునరుద్ధానపు దినము. హల్లెలూయా. పునరుద్ధానపు దినం అంటే అర్థం ఏంటి? దేవుడు ఆయన సమాధి నుండి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా హల్లెలూయా. తిరిగి లేచిన రోజు. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ధన్యత. అయితే ఆయన లేవటము ముందుగానే బైబిల్లో ఆ 3.5 సంవత్సరాలలో తను ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? నేను పాపులైన వారి చేతులలో బంధింపబడతాను, నేను భయంకరమైన శ్రమలతో నేను చనిపోతాను, తిరిగి 3వ రోజున తెల్లవారుజామున నేను లేస్తాను అని చెప్పాడు ఆయన. ఎప్పుడు లేస్తాను? నేను తెల్లవారుజామున నేను 3వ రోజున నేను లేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా అయితే పలికాడో ఆ రీతిగా ఆయన లేపబడ్డాడు. లేపబడిన తర్వాత ఆయన అనేకులకు కనబడ్డాడు. ఎప్పుడెప్పుడు కనబడ్డాడు? ఎలా కనబడ్డాడు? హల్లెలూయా. ఎప్పుడెప్పుడు కనబడ్డాడు? ఎలా కనబడ్డాడు? మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా మార్కు స్వార్త మనం వెళ్ళినట్లయితే మార్కు స్వార్త 16వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. ఎవరికి కనబడెను? మగ్దలేని మరియకు మొదట కనబడెను. మరియకు కనబడెను. ఇప్పుడు ఎవరైనా ఎక్కువగా మీరు ఆలోచించండి, పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తారా, వేరే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా? అమ్మా, పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తారా, వేరే వాళ్ళు బయట వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారా? తల్లిదండ్రులనే ప్రేమిస్తారు. తల్లిదండ్రులనే ఎక్కువగా ప్రేమిస్తారు. హల్లెలూయా. ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమిస్తారు కనుక ఆయన ఎవరిని కనబడాలా? తన తల్లిని, తన తండ్రిని కనబడాలి. ఎందుకని? వాళ్ళు కన్నవారు కాబట్టి వాడికే ముందుగా కనబడాలి. ఇప్పుడు కనబడి మొదట లేచి ఎవరికి కనబడ్డాడు? మొదట ఎవరికి కనబడ్డాడు? మగ్దలేని 7 దెయ్యములు 7 దెయ్యములు పట్టిన మరియకు కనబడ్డాడు. ఎన్ని దెయ్యములు పట్టినా? 7 దెయ్యములు. 7 దెయ్యములు పట్టిన మరియకి కనబడ్డాడు. తన తల్లి అయిన మరియకు కనపడ్డాడు.
ఎందుకని అలా ఆయన తన తల్లిని కనబడకుండా? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, జైలులో బంధింపబడిన వ్యక్తులు ఉంటారు, ఖైదీ. విడుదల పొందిన తర్వాత ఎవరింటికి వెళ్తారు? ఎవరింటికి వెళ్తారు? తల్లిదండ్రుల ఇంటికి వెళ్తారు. వేరే ఇంటికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీడు ఎవరింటికి వెళ్తున్నాడు? ఎవరింటికి వెళ్ళాడు? దయ్యము పట్టిన మరియ ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? ఈమెలో ఉన్న దయ్యము వదిలిపోయింది. హల్లెలూయా. ఈమెలో ఉన్న దయ్యము వదిలిపోయింది. ఇంకొక విషయం గమనిస్తే, ఎందుకు ఆమెకి కనబడను? మొదట సమాధి ఈమె తల్లికి ఎందుకు కనబడలేదు అని మనం గమనిస్తే, అదే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి. అక్కడ చూచిన వాళ్ళు వచ్చి ఎక్కడ ఉన్నారు, ఈమె ఎక్కడ ఉంది, ఈమె ఎక్కడ చూసింది. కడుపు కోత అనేది ఆగది అనే విషయం అందరికీ తెలుసు. అయ్యో నా కుమారుడు పొద్దున్నే లేస్తా అన్నాడు కదా, మరి లేవగానే నేను ఆయనకి చూడాలని ఆశ తల్లిదండ్రులకి ఉండదండి. అది చూశాడు ఆయన. అందుకనే ప్రభువు ముందుగానే బోధించాడు. ఆదివారం ప్రభు ముందుగానే బాల్యంలో ఉన్నప్పుడు బోధించాడు. ఆయన బాల్యంలో ఉన్నప్పుడే చెప్పాడు, ఇదిగో అయ్యా నీ తల్లిను నీ సహోదరుడు బయట వచ్చి నిలబడ్డారు. ఏమన్నాడు ఆయన? అక్కడ నా వాక్యాన్ని ఎవరైతే అంగీకరించి వారే నా తల్లిదండ్రి. ఎవరైతే నా తండ్రి సన్నిధిలో కూర్చొని నా తండ్రి మాటలు వింటూ ఉంటారో వారే నా తల్లిను నా సహోదరుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే మనం శరీర తత్వాన్ని మనం పక్కన పెడితే, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆత్మానుసారమైనది. హల్లెలూయా. ఆత్మానుసారమైన తత్వముల గురించి బోధిస్తున్నాడు ప్రభు. ఇక్కడ మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టినావా తను దేవుడు తనకు బోధించాడు, ముందుగానే తెలియపరిచాడు. ఇదిగో దేవుడు తెల్లవారుజామునే లేస్తానన్నాడు. కాబట్టి ఆత్మానుసారమైన వారు చేయగలిగిన పని ఏంటంటే ముందెళ్ళానికి కన్నపడాలి. హల్లెలూయా. ముందెళ్ళానికి నేను చూడాలి, మొదటి ఆయన్ని చూడాలి. ఆ తపన ఆమెలో ఉందండి. హల్లెలూయా. ఆమెలో ఆ తపన ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆమె ఒక సత్యాన్ని చూసింది, ఆమె ఒక శక్తిని చూసింది, ఆమె ఒక కృపను పొందింది. హల్లెలూయా. 3 విషయాలు ఆమెలో ఉంటాయి. ఆమెలో 3 విషయాలు ఉంటాయి. ఆ 3 విషయాల నుంచి వివరణ చేస్తే మనకు సమయం సరిపోదు. కానీ నేను ముందుగా కొద్దిగా అంత షార్ట్ కట్ లో నేను ముందుకు తీసుకెళ్తాను. హల్లెలూయా. ఈ 3 విషయాలు ఈమె గురించి నేను ఏమాత్రం బోధించట్లేదు. కానీ ఆయన లేచిన తర్వాత ఎవరికి ఎక్కడ కనబడ్డాడని మనం చూద్దాం. హల్లెలూయా. ఈమెలో 3 విషయాలు ఉన్నాయంటే, ఒకటేమో ఆమె ఆయనలో ఉన్న శక్తిని చూసింది. ఎలా చూసింది శక్తి? ఎలా చూసిన శక్తి? తనలో 7 దయ్యములను ఆమె పట్టి ఉంటే 7 దయ్యములను వెళ్ళగొట్టిన శక్తివంతుడైన దేవుడని చూస్తున్నాము. ఒకటి. హల్లెలూయా. ఆ శక్తి ఆమె చూసింది ఒకటి. రెండోది ఏంటంటే, ఆ శక్తిని చూసిన తర్వాత ఆమె ఆయన యందు విశ్వాసము ఉంచింది. హల్లెలూయా. ఆమె విశ్వాసం ఉంచింది. ఎలా విశ్వాసం వచ్చిందంటే, ఆయన మాకు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పి ఉన్నాడు? ఆయన పునరుద్ధారుడై
లేస్తానని ముందుగానే చెప్పాడు. ఆ ప్రకారంగా ఆయన చెప్పిన మాట తప్పడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట తప్పడు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు, ఆయన నమ్మకమైన దేవుడని ఆమె చేసిన రెండో పని ఏంటి? విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచింది కనుక మూడవ పాయింట్ ఆమె మొట్టమొదటిసారిగా ప్రభువును చూసే కృపను పొందగలిగింది. హల్లెలూయా. ప్రభువును చూసే కృప ఆమె పొందిందండి. ఆ కృపను ఆమె పొందింది కనుక ఆమె అంతగా చరిత్రలో నిలబడి ఉంది. హల్లెలూయా. అయితే మరొక విషయము మీకు గుర్తు చేసేట, తల్లికి ఎందుకు కనబడలేదంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఉన్న ప్లేస్ లో తనతో ఉన్న శిశువులను, తన తల్లిలను, కొంతమంది స్త్రీలను వాళ్ళు అక్కడ ఉన్నారు. ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఇదిగో ప్రభువు ఆయన చెప్పిన రీతిగా లేపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు అనే సువార్తను మొట్టమొదటిసారి తీసుకెళ్లి వారికి పంచితే వాళ్ళేమో ఈమెకి పిచ్చి పట్టింది అనుకున్నారు. హల్లెలూయా. ఎందుకు పిచ్చి పట్టింది అనుకున్నారు వీళ్ళు? ముందు దయ్యం పట్టినామే కదా, ఆ 7 దయ్యాలు పట్టింది కాబట్టి ఏమైనా పిచ్చిగా మాట్లాడిందేమో. బైబిల్లో అలా రాయబడలేదు, కానీ మనం ఆలోచించాం. ఆమె మాట అన్నాము. ఈరోజు మనం ఎవరు మాట్లాడదాము? మనం డిపార్ట్మెంట్ వాళ్ళు అబద్ధం చెప్పినా నమ్మతాం. నీతిమంతుడు నీతి మాటలు చెప్పినా నమ్మం. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు మంచి జ్ఞానవంతులు అంటారు, మంచి చదువుకున్న వాళ్ళు అంటారు, వాళ్ళు జాబ్ పొందారు కాబట్టి వారు అంత అజ్ఞానులు కారు అనుకుంటాం మనం. వారు ఏది చెప్పదే అని నమ్మగలుగుతాం, కానీ దైవ సేవకులు చెప్తే నమ్మరు. హల్లెలూయా. దైవ సేవకులు ఎక్కువ చెప్తే నమ్మరు. దైవ సేవకులు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బోధించిన రీతిగా అందరూ ఆ మాటలు నమ్మి ఉంటే అక్కడ ఈ పాటికి ఎప్పుడో వచ్చేసింది. హల్లెలూయా. అక్కడ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? అందరూ ప్రతి మోకాళ్ళు కూడా ఆయన ఎదుట మోకరించాలి. హల్లెలూయా. ఆయన ఎదుట మోకరించాలి, ప్రతి మోకాలు మోకరించాలి. అందుకనే గల్లికి మందిరాలు, గల్లికి సేవకులు. ఎందుకో తెలుసా? ఇప్పుడు నన్ను ప్రేమించే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. ఇంకా నన్ను దూషించే వాళ్ళు కూడా ఉంటారు. నన్ను దూషించే వాళ్ళు ఆయనను ప్రేమిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వంకాయ కూర ఉంటది, మీకు అర్థం అవుతుంది. వంకాయ కూరని అందరూ తింటారా? కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది వాళ్ళని ఇష్టపడరు. ఎందుకని? అది తినేయటమే కదా. కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. అలాగే బోధించే దైవ సేవకుడే కదా, బోధించే దైవ సేవకుడే కదా. కొందరు ఆయన నమ్ముతారు, కొందరు నమ్మరు. ఎవరు నమ్మినా వారి దగ్గరికి వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు గల్లికి మందిరాలను ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. గల్లికి మందిరాలను ఏర్పాటు చేస్తూ ఉంటే ఇంకనూ ప్రజలు దేవుని సన్నిధికి వాళ్ళు రాక వెనుకాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి నేర్చుకోవాల్సిన సత్యం ఈ రోజు ఏంటంటే ఆయన యందు మనము
విశ్వాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన చెప్పిన మాటల మీద విశ్వాసము ఉంచాలి. ఆయన అంటాడు ద్వితీయోపదేశ కాండంలోనే అంటాడు ఆయన ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన అంటాడు. ఏమని అంటున్నాడు ఆయన? చదవండి. నా మాటను శ్రద్ధగా చూడండి. నా మాటలను శ్రద్ధగా 28:1 శ్రద్ధగా నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల ఇక్కడ ఆగిపోదాం. మనకి ఇంతవరకు మనకు అవసరం. హల్లెలూయా. ఏం చేయాలంట? 3 మాటలు చెప్పాడు ఆయన. ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ నువ్వు నడిచినప్పుడే తల్లి అయినా కావచ్చు, ప్రవక్త అయినా కావచ్చు, ఆయన ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, దేవుడికి ఎటువంటి వ్యక్తి అయినా కావచ్చు, ఎవరు పక్షపాతి కాదు. ఆయనకి కావలసినది ఏంటంటే ఈ 2 మాటలు, ఆయన 3 మాటలు ఆయనకి అవసరం. ఈ 3 మాటలు కూడా ఈమె భక్తి లేని మరియను 7 దయ్యములు పట్టింది కాబట్టి ఈమెలో ఇంకా దయ్యం పట్టింది వదలలేదు అనుకున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఈమెలో పట్టిన దయ్యము ఇంకా వదలలేదేమో అందుకని చనిపోయిన వాడు లేపబడ్డాడు. ఆయన మెంటలో ఈమె మర్చిపోయిందేమో అందుకనే ఈమె ఇలా మాట్లాడుతుంది. ఆ భావము ముందుగానే వీరిలో ఉంది. ఆ తల్లిలోనూ తనతో ఉన్న శిష్యులలోనూ ఆ భావము ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళలేకపోయారు. హల్లెలూయా. అయితే మీకు ఇంకొక విషయం నేను చూపిస్తాను. ఈ మాట విన్న తర్వాత, ఈ మాట మనుషులు చెప్పిన తర్వాత, చూసి వచ్చిన వారు చెప్పిన తర్వాత వారిలో ఒక శిష్యుడు విన్నారు. అందరూ శిష్యులు విన్నారు. ఒక ఆయన విశ్వాసం ఉంచాడు. ఎవరు విశ్వాసం ఉంచాడు? పేతురు గారు. పేతురు విశ్వాసం ఉంచాడు. అక్కడ విశ్వాసం వచ్చి ఆయన పరిగెత్తి అక్కడ చూశాడు. పరిగెత్తి ఇక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే అక్కడ లేడు. హల్లెలూయా. లేడు. తర్వాత వస్తే దొరకదు. అందుకనే ప్రభు అన్నాడు మొదట. హల్లెలూయా. మొదట నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మొదటగా ఆలోచన కలిగి ఉండాలి. అయ్యో ఈ రోజు నేను దేవుని ఆశీర్వాదం పొందాలనే విశ్వాసము ముందుగా ఉండాలి. ముందుగా లేకుండా ఎవరో మనుషులు వాళ్ళు వీళ్ళు చెప్పిన తర్వాత అక్కడికి వెళితే అది ప్రయోజనము ఉండదు. పేతురు కూడా వెళ్ళాడు. బైబిల్లో రాయబడింది. వాళ్ళు దేవుని చూచిన వారు కొంతమంది ఎవరు నమ్మలేదు. కానీ పేతురు ఆ బ్యాచ్ లో తన తల్లి అయిన మరియ కూడా ఉంది. ఆ మధ్యలో మరియ వచ్చి చెప్పినప్పుడు తన తల్లి అయిన మరియ కూడా ఆ బ్యాచ్ లో ఉంది. కానీ ఆమె కూడా నమ్మలేదు కాబట్టి దేవుడు ఆమెను కనబడ్డా. రెండోది పేతురు ఆ మాటని ఆయన నమ్మి వెళ్ళాడో తెలియదు, రాయబడిన దగ్గర. కానీ ఆయన లేకపోతే నిజమో కాదు పరీక్షించాలని వెళ్ళాడు మనకి తెలియదు. కానీ ఏమైనప్పటికీ వెనక వెళ్తే ఆయనకి దొరికింది లాభమేమి లేదు. హల్లెలూయా. వెనక వెళ్తే మన మీద కొంతమంది కూడా వాక్యానికి వెళ్ళవచ్చులే, ఆరాధనలో వెళ్ళకూడదులే, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారులే, పాటలు పాడుతూ ఉంటారులే,
దేవుడు మన ఒక్కొక్కరికి ఒక్కొక్క ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా. ఒక్కొక్క ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యతలో మనము పాలు పంపులు పొందేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీకు ఈరోజు బోధిస్తాను. నేను ఈ విషయం కూడా నేను మీకు చూపిస్తాను. అవకాశం వచ్చిన వాటిని మనము ఏ మాత్రమును వ్యర్థము చేసుకోకూడదండి. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ వారికి కనబడకపోవడం కారణము వారిలో ఉన్న నిర్లక్ష్యము. హల్లెలూయా. ఎవరిలో ఉన్న నిర్లక్ష్యం ఇది? ఆ 11 మంది శిష్యులలోనూ తన తల్లిలోనూ అక్కడ ఉన్న కొంతమంది ప్రజలలో కూడా వారిలో ఉన్న అల్ప విశ్వాసము, నిర్లక్ష్యము రెండు తోడై ఉండేవి. అందుకని వాళ్ళు మొదటిగా దేవుణ్ణి వాళ్ళు చూడలేకపోయారు. హల్లెలూయా. ఈ లక్షణాలని ఈమెలో ఉన్నాయి. ఆమె విశ్వసించింది, ప్రభుని మొదటిగా చూడ ధన్యత పొందగలిగింది. హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరు చూశారు? రెండో వ్యక్తి ఎవరు చూశారు అని మనం అమ్మా యోహాను పేతురు కంటే ముందుగా పరిగెత్తి. హల్లెలూయా. కాదు, యేసు ప్రభు ఆయనకి కనబడి గలిలీ ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉన్న సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు ప్రభుని సాక్ష్యం విన్నవారు. ప్రభుని సాక్ష్యం విన్నవారు ఇద్దరు ఒకరితో ఒకరు వాళ్ళు సంభాషణ చేసుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒకరితో సంభాషణ, అయ్యో ఆయన దేవుడు అంట, అవును ఆయన దేవుడు, దేవుడిని చంపారని ఈ దరిద్రులు, ఈ నాయకులు, ఈ రాజులు దేవుడిని చంపారని ఆయన చంపబడినప్పుడు అప్పుడే చూశారు వాళ్ళు. అంతకుముందు వారి గురించి రాయబడలేదు. ఎందుకంటే ఆ ఒక పరిశుద్ధుని శిలువలో అక్కడ వేలాడి తీస్తున్నప్పుడు అనేక మన ఊర్లో ఉన్నారు. ఒక దొంగని తీసుకెళ్ళి వేలాడి తీసిన ఊరంతో చూడదా, అందరూ వచ్చి చూస్తారు కదా. అలాంటిదని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇద్దరు. కానీ దేవుని చేత వాళ్ళు ఏ మాత్రమును స్వార్థ విన్న వాళ్ళు కాదు, అద్భుతాలు చూసిన వారు కాదు. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితోను కూడా నడిచెను. అయితే ఎవరు సంభాషణ చేస్తున్నారు? దేవుణ్ణి గురించి, అక్కడ జరిగిన సంగతులన్నిటిని గురించి. ఎవరికి జరిగిన సంగతులు? దేవునికి జరిగిన సంగతుల గురించి ఆలోచిస్తూ ఉంది. భయంకరమైన వ్యాధులతో ఉన్నారు. ఇది ఒక వ్యక్తి అంటాడండి, ఒక వ్యక్తి అంటాడు, నిన్న అబ్బాయి ఆయనంట మందు తాగడానికి వంక దొరకలేదు. మందు తాగడానికి వంక దొరకలేదు. ఆయన అంటాడంట, దేవుడు చనిపోయాడని బాగా తాగాడని అంటాడు. ఎవరు చనిపోయాడు? నాకు బాధ వచ్చిందా? దేవుడు చనిపోయాడు. బాధ వస్తే మోకరించు, ఆత్మీయత ప్రార్థించి. నిన్నటి రోజున మరొక సత్యం దేవుడు మనకు సాయంత్రం రోజున ఇచ్చాడు. ఆయన సమాధిలో ఉన్నప్పుడు ఆయన గురించి మనం ప్రార్థన చేసే 40 రోజు నిన్న సాయంత్రం ఇచ్చారు. ఎంతమంది మనం పాల్గొంటున్నాం? ఆయన చనిపోయిందా? ఆయన చనిపోయినా మరి సమాజంలో లేపబడద్దు, మరి ఆయన చూడొద్దు, నీళ్ళు పశ్చాత్తాపేది.
వీళ్ళు పశ్చాత్తాపం ఏది? నేను సాయంత్రం ఉండడం ఏర్పాటు చేశాము. ఏది అసలు ఈ రోజుకి ముగింపబడింది. నిన్నటి రోజు కూడా 40వ రోజు నిండిపోయినా కానీ 41వ రోజు వచ్చినా నిన్న ప్రార్థన సాయంత్రం ఖచ్చితంగా జరగాలి. హల్లెలూయా. 40 రోజులు పూర్తి అయినా కూడా 41 రోజులు కానీ లెక్క పెట్టుకోకుండా నిన్న సాయంత్రం రోజు కూడా మనము ప్రార్థనలో గడపాలని సాయంత్రం. ఎందుకు తెలుసా? ఆయన మన నిమిత్తము సమాధిలో ఉండి తిరిగి మన కోసం ఆయన పునరుద్ధానుడై లేపబడి మనను కనబడబోచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనను కనబడబోచున్నాడు. మనం చూడాలి, సత్యాన్ని మనం చూడాలి, సత్యాన్ని మనం నమ్మాలి. అయితే మనం ఆయనని చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వీళ్ళు విన్నవాళ్ళు మాత్రమే, వీళ్ళు అప్పటికప్పుడు విన్నారు. అప్పటికి విని ప్రభువుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. అయ్యో ఇతనులో ఏ దోషము కనబడలేదు, ఏ పాపము కనబడలేదు. ఆయన సిలువలో ఉంటే ఆకాశమే మూయబడి ఉంది. హల్లెలూయా. ఈ రోజులలో ఆకాశాన్ని మూసిన వ్యక్తి ఎవరు? ఈ రోజులలో ఆకాశాన్ని మూసిన ఏ వ్యక్తి ఉన్నారు? ఏ వ్యక్తి ఉన్నారు? ఆయన ఒక్కని సిలువలో ఉంచితే ఆకాశమే మూయబడిపోయింది. ఆ చల్లగా చెమ్మ చీకటి కమ్మి వేసేసింది. హల్లెలూయా. అంత నీతిమంతుడు కదా ఆయన, అంత నీతిమంతుడు కదా ఆయన, అంత శక్తివంతుడు కదా. ఆయనను ఎలా సిలువ వేశారండి వీళ్ళు? ఏ శాస్త్రాన్ని చదివి వేశారండి? ఏ పరిశీలన చదివి వేశారండి వీళ్ళు? ఎలా వీళ్ళని ఆయనని పరీక్షించబడి సిలువ వేశారని ఆయనను గురించి వీళ్ళు ఒక వ్యాధన వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనలో మొదటిసారిగా మీరు గమనించండి, ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనలో ఉండవలసిన లక్షణం ఏంటంటే, నువ్వు ఇంట్లో పని చేసినా, ఏ పని చేసినా, ఏ పనిలో ఉన్నా వాళ్ళు అక్కడ ప్రత్యేకంగా కూర్చోరా. వాళ్ళు ఊరికి వెళ్తూ ఉన్నారు, వెళ్తూ ఆలోచిస్తున్నారు, ఒకరితో మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. అప్పుడు మనలో ఉండవలసిన విశ్వాసము, ఆసక్తి, అది ఆ ఆసక్తిని బట్టి నువ్వు ఏ స్థలములో ఉన్నా దేవుడు అక్కడ నీ యొద్దకి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు అయ్యో నాకు పని ఎక్కువ అయిపోయింది, నా పని తీరట్లేదని అనుకోకూడదు. ఆయన బైబిల్లోనే చెప్పాడు, కీర్తన గ్రంథం 55 అధ్యాయంలో చెప్పాడు ఆయన 22వ వచనంలో, నీ భావము అంతయు యెహోవా మీద మోపుము. హల్లెలూయా. నీ పని ఎటువంటిదైనా ఉండదు. ఇంకొక విషయం చెప్పానండి క్లారిటీగా. ఈరోజు గమనించండి మీరు, క్రైస్తవులకి పని చేయడానికి దేవుళ్ళు బలపడే ఆత్మీయులు చూడండి, వారికి ఆదివారం రోజులు సెలవులనే పని జరిగింది. చూడండి, హల్లెలూయా. బాగా పరీక్షించండి. ఆదివారం రోజు సెలవులే పని దొరుకుతుంది వారికి. ఆదివారము సెలవున్న పనులు సమాజంలో ఎన్నెన్నో ఉన్నాయి. అదే కాదు, ఎన్నో పనులు, కానీ వారికి దొరకదు. ఎందుకు దొరకదు? దుష్టుడు వాటిని బ్రేక్ చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. దుష్టుడు వారిని బ్రేక్ చేసేసి వీళ్ళు ఆదివారం రోజున ఆరాధించకూడవద్దు. హల్లెలూయా. ఆదివారం రోజు దేవుని ఆరాధించకూడవద్దు అని ఆయన ఉద్దేశం. అందుకనే క్రైస్తవులకు ఎక్కువగా చూడండి, ఎక్కువగా ఆదివారం సెలవు లేని ఉద్యోగాలే జరిగిపోతాయి. రెండోది ఏంటంటే, వీళ్ళకి ఒకవేళ సెలవు వచ్చినా దొరికినా ఎవరికి ఉంటాయంటే అల్ప విశ్వాసం ఎక్కువగా ఉన్నవాడి. ఆదివారం సెలవు ఉంటుంది చూడు, వారికి
దేవుని మీద ఎక్కువ ఆసక్తి ఉండే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తామంటే ఆదివారం సెలవు ఉన్న దేవుని సన్నిధికి రారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని సన్నిధికి కనబడరు. కనబడని వారికి ఆదివారంలో వారికి సెలవు ఉంటుంది. అయితే క్రైస్తవులైన మనం ఏం చేయాలంటే దానికి విరోధముగా మనం ఏం చేయాలంటే ఏంటి, నీ పని నాకు అవసరము లేదు. హల్లెలూయా. నీ పని నాకు అవసరము లేదు అని ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావో నీ ఎదురు ఉన్న ఎటువంటి శత్రువు అయినా ఆయన ఓడిపోతాడు. హల్లెలూయా. ఆయన ఓడిపోతాడు. అందుకనే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మనం చేయగలిగిన పని ఏంటంటే వారి వలె దేవుని గురించి మనము ఆసక్తి కలిగిన వారై ఉండాలి. హల్లెలూయా. దేని గురించి ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని కోసం ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. దేవుని పని విషయంలో ఎక్కడికో మనం వెనుకాడకూడదు. ముందుకు మనం పరిగెత్తే వారిగా ఉండాలి. ఎక్కువగా పరిగెత్తే వారిగా ఉండాలి. ఎప్పుడు చూసిన మన మైండ్ లో ఆయన గురించే ఉండాలి. హల్లెలూయా. ఆయన గురించే ఉండాలి. అప్పుడు దేవుడు వారికి కనబడినట్లుగా మనలను కూడా ఆయన కనబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. మూడవ వ్యక్తులకు ఎవరికి కనబడ్డాడు? మూడోసారి ఎవరికి కనబడ్డాడు? ఆయన ముందుగానే చెప్పాడు. అక్కడ దూతలు కూడా అక్కడ ఆ రెండోసారి వెళ్ళినప్పుడు పేతురును లేకపోతే దానితో పాటు ఉన్న తన సహోదరులు అందరూ అక్కడ ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ దూతలు ఆ వ్యక్తులను తెలియపరిచింది. అయ్యా, దేవుడు మీకు బ్రతికి ఉన్నప్పుడే బోధించాడు కదా. ఏమని బోధించాడు? నేను చనిపోయిన తర్వాత పునరుద్ధానుడవై లేస్తాను, సమాధిని ఖాళీగా ఉంచుతాను అని చెప్పాడు కదా. సమాధి ఖాళీగా ఉంచుతానని చెప్పిన దేవుణ్ణి మీరు ఈ ఖాళీ సమాధి కాడికి వచ్చి మీరు ఎలా ఆయనను వెతికితే మీకు ఎక్కడ దొరుకుతాడు? అయితే ఆయన మీకు చెప్పిన రీతిగా మీకన్నా ముందు గలిలయకి అక్కడికి వెళుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నట్టు ఆయన? గలిలయకి వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు అక్కడ ఆయన? ఒక్కొక్కరిని అక్కడ ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది. ఈ మాట మనకి చాలా మంచి మాట. ఇది మొదటి వాడు కడపటి అవుతాడు. కడపటి వాడు మొదటి వాడు అవుతాడు కదా. బైబిల్లో వాక్యమే కదా. ఇప్పుడు ఇక్కడ ఈ గలిలయలో ఎవరికైతే కనపడ్డాడో దేవుడు, వీళ్ళందరూ మొదటి వారా కనపటి వారా? వీళ్ళందరూ మొదటి వాళ్ళు. వీడు ప్రభు వీరిని ఒక్కొక్కరిని ముందుగానే ఏర్పరచుకొని సువార్తను ప్రకటించాడు. విన్నారు, ప్రశాంతంగా ఆయనతో పాటు తిరిగారు, అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు. ఇంకేదో మరి ఇంకా పేరుకి అయితే 2 అద్భుతాలండి. ఆయన ముందు పగిలిపోయే అద్భుతాలు పేర్కొనేయండి. అద్భుతం చూశాడు పేతురు, అయినను తను విశ్వసించలేకపోయాడు. కడపటి వారికి ఆయన్ని నీళ్ళ మీద నడుస్తాను ప్రభు అంటే నడువు అని చెప్పినప్పుడు నడిచాడు. అద్భుతం 1. రెండోది, నీ కోసము నీకు అపాయం కానీ వస్తే నీ ప్రాణానికి బదులుగా నా ప్రాణం పెడతానన్న పేతురుతో మాట్లాడాడు దేవుడు. నీవు మొక్కుతావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. నీవెవరు నేను ఎరగలని నువ్వు మొక్కుతావు. అది ఎప్పుడు? టైంతో సహా చెప్పాడు దేవుడు. టైంతో సహా చెప్పాడు. కోడి కూయకు మునుపు అన్నాడు.
హల్లెలూయా. అంత టైం ప్రకారంగా చెబితే అదే అద్భుతమైన ఆ చిన్న పాప దగ్గర అబద్ధం ఆడాడు, బొంకాడు. దాని తర్వాత ఎమ్మంటే దాని తర్వాత కోడి కూసింది. హల్లెలూయా. కోడి కూయకు మునిపే ఆయన చెప్పినట్టుగా ఆయన అబద్ధం ఆడిన తర్వాత ఎమ్మంటే కోడి కూయగానే దేవాలను క్షమించడం పశ్చాత్తాపం. అంతలా చూసి అద్భుతం చూసిన పేతురే సమాధి దగ్గరికి వెళ్ళి ఖాళీగా వచ్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయనలో ఇంకను విశ్వాసం పెరగలేదు. హల్లెలూయా. అయితే ఎవరు విశ్వాసం వచ్చింది? ఇప్పుడు ఎవరు విశ్వాసం వచ్చింది? ఇద్దరు వ్యక్తులలో విశ్వాసం వచ్చింది. ఒకటేమో దయ్యం పట్టినామా, మరొకరేమో ఆయన ఎదుట వారికి అప్పటికప్పుడే జరిగినప్పుడు కళ్ళారా చూసి అప్పటికప్పుడు వారి గురించి దేవుని గురించి ఆలోచించగలిగారు. హల్లెలూయా. అప్పటికప్పుడే చూసి దేవుని గురించి ఆలోచించారు, వారికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు. హల్లెలూయా. మరొక విషయం మనం గమనిస్తున్నట్లయితే మీకు ఒక్కొక్క వ్యాఖ్యిస్తాను. ఇద్దరు ఆ వ్యక్తులలో ఇద్దరులో రెండు రకాలైన సారాంశాలు ఉన్నాయి. మూడవ వ్యక్తికి మరొక అద్భుతమైన ఆశీర్వాదము ఉంది. లూకా సువార్త మీరు చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయము 50వ వచనాన్ని మీరు చదవండి. 23వ అధ్యాయము 50వ వచనం. అరమతయను యూదుల పట్టణపు సభ్యుడైన సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. దేవుని రాజ్యము కోసము కనిపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరిని చూస్తున్నాడంటే యేసు ప్రభు సువార్త బిగించేసిన కానుంచి ఉన్నాడు. 12 మంది శిష్యులను పిలిచిన కానుంచి ఉన్నాడు. 12 మంది శిష్యులను పిలిచిన కానుంచి ఉన్నాడు. 12 మంది సంఖ్యలో లేడు. 12 మంది సంఖ్యలో లేడు. అయితే ఈ 12 మందికి పిలిచిన కానుంచి ఉన్నాడు ఆయన. అయితే ఆయన చేస్తున్న పని ఏంటంటే ఒక నీతిమంతుడై ఉన్నాడు ఆయన. ఇంకోటి సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు. కనిపెట్టుచు ఉన్నాడు. హల్లెలూయా. ఎవరెవరు చేసిన పనులంటే యేసు ప్రభు చేస్తున్న పనిను, అక్కడ ఉన్న శిష్యులు చేస్తున్న పనిను, యేసు ప్రభుకు సిలువ వేస్తున్న ఈ పిలాతును, అక్కడ ఉన్న ప్రజలందరూ అన్యాయపు తీర్పులను తీరుస్తున్నప్పుడును ఇవన్నీ చూస్తూ ఉన్నాడు ఈయన. హల్లెలూయా. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ముందుగా ఈ ప్రభువు సిలువ వేసేటప్పుడు జరిగే పని కాకుండా అంతకు ముందు ఏ రోజైనా కానీ 12 మంది శిష్యులకు దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పని అప్పుడు చెప్పాడు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క పని అప్పుడు చెప్పాడు. 3 రోజులు దేవుడు సువార్తను ప్రకటించాడు. 3 రోజులు సువార్తను ప్రకటించినప్పుడు వారికి చెప్పాడు, అయ్యా
ఇదిగో వీళ్ళకి భోజనము ఏర్పరచమని చెప్పాడు ప్రభు. అప్పుడు ఈ శిష్యులు ఏమన్నారు? ఏమీ లేదు. అది చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అది చూస్తున్నాడు ఆయన. అది మొత్తం యేసుకు అది చూస్తూ ఉన్నాడు. అద్భుతాలు ప్రభు ఎక్కడెక్కడ చేస్తూ ఉన్నారో అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఎక్కడైనా కానీ నన్ను వాడుకుంటే ఎంత బాగుండదో. హల్లెలూయా. 3.5 సంవత్సరాలలో అన్ని చోట ఆయన కనిపెడుతూనే ఉన్నాడు. ఆయన అన్ని పరిస్థితుల్లో కనిపెడుతూనే ఉన్నాడు. కానీ దేవుడికి తెలుసు ఇతనికి ఎప్పుడు వాడుకోవాలో. హల్లెలూయా. ఏ పాత్రగా వాడుకోవాలో ఆయనకి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఇతను మనస్సును ఎరిగాడు. దేవుడు ఎలా మనస్సును ఎరిగాడంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఎలాగైతే దేవుడి గురించి ఆలోచిస్తూ ఉన్నారో అలాగనే ఆయన అరిమతయి యేసపు ఆయన ఆలోచనలు కూడా ఆయన ఎరిగి ఆయన అలా కూర్చొని ఆయన అలా కూర్చొని నీవు పని చేసేది ఇంకా ఉంది, నీవు పని చేసేది ఇంకా ఉంది, ఆగని ఆపి ఎప్పుడైతే ఈ 12 మంది చదలమైపోయారో, ఆయన మాటలు విని విని చదలమైపోయారో, శవము సిలువలోనే వేలాడుతూ ఉంది. హల్లెలూయా. శవము సిలువలో వేలాడుతూ ఉంది. వేలాడుతూ ఉన్న సందర్భంలో ఆ పిలాతు దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ధైర్యము చాలదు. అప్పుడు ఆయన ముందుకు వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ముందుకు వచ్చి పిలాతు దగ్గరికి వెళ్ళాడుగా. డైరెక్ట్ వెళ్ళాడు. యేసు దేహమును నాకు అప్పచెప్పు. హల్లెలూయా. ఆయన దేహాన్ని అప్పచెప్పు అని అడిగిన వారు ఇతను హల్లెలూయా ఆయన కనిపెడుతూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అవకాశం దొరుకుతుందని యేసుతో కలిసి ఉండడానికి అవకాశం చూశాడు. కానీ ఆయన ఎక్కడ దొరకలేదు. కానీ ప్రాముఖ్యమైన ఆశీర్వాదాన్ని ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఆయన అనుగ్రహించాడు? ఆయనలో పని చేయాలనే తపన, దేవుని పని చేయాలనే తపన ఆయనలో ఉంటున్నప్పుడు ఆయనను దేవుడు ఆ రీతిగా వాడుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రీతిగా ఆయన వాడుకొని దేవుడు తన ద్వారాగా మహిమ పొందాడు. హల్లెలూయా. ఈ రోజు మన ద్వారా ఏ మహిమ పొందుతాడు దేవుడికి గమనించండి. ముగిస్తాను, నేను ఎక్కువ సమయం తీసుకోలేదు. దేవుడు ఇప్పుడు మన ద్వారా ఏ మహిమ పొందాలి, ఏ మహిమ పొందాలి? ఈ రోజు నీ వాక్యాన్ని విన్నావు. దేవుడి నీ ద్వారాగా మహిమ పొందాలంటే నీలో ఒక ఆసక్తి అనేది ఉండాలి. నీలో ఒక ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ప్రత్యక్షమై నిన్ను ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళాలంటే ఆ స్థాయిలోకి దేవుడు తీసుకెళ్తాను నిన్ను. హల్లెలూయా. పుట్టిన పిల్లోడు ఎమ్మటే భోజనము చేయడండి. పుట్టిన పిల్లోడు ఎమ్మడే భోజనము చేయడండి. కలెక్టర్ ఉద్యోగము జాబ్ పొందిన వ్యక్తి ఫస్ట్ క్లాస్ లోనే ఆ జాబ్ అనేది రాదు. నీవు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క క్లాస్ ఎలా చదివావో దేవునిలో ఒక్కొక్క వ్యక్తి నువ్వు నీకు దొరికిన అవకాశాన్ని బట్టి నువ్వు వాడబడుగుతా ఉంటే అరిమతయి యేసపును దేవుడు వాడుకున్నట్టుగా నిన్ను కూడా ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. అరిమతయి యేసును ఎలాగైతే చరిత్రలో ఎక్కించాడో నిన్ను కూడా అలా చరిత్రలో ఆయన ఎక్కించగలుగుతాడు. ఆయన నిన్న నేడు ఏకరీతి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక ఎప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడో నీకు దేవుడు ఇచ్చిన ఆ ఆసక్తిని నువ్వు ఎప్పుడైతే నువ్వు బయటికి పెట్టగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు సమాజంలోకి తీసుకువెళ్తావో, అందుకనే
అపోస్తలుడైన పౌలు గారు తిమోతికు బయలుపరుస్తాడు. తిమోతికి ఒక మాట అంటాడు, తిమోతి అయ్యా, నీలో ఉన్న అభివృద్ధి అనేకులకి కనబడాలి. హల్లెలూయా. అనేకులకి నీ అభివృద్ధి కనబడాలి. నువ్వు మందిరంలో ఏ అభివృద్ధి పొందావో, మందిరంలో ఏ అభివృద్ధితో ఉన్నావో, నువ్వు మందిరంలో ఏ పరిస్థితిలో ఉన్నావో, ఆత్మీయతలో ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఏదైతే నువ్వు పొంది ఉన్నావో ఆ అభివృద్ధి అనేకులకి తేటగా కనబడితే దేవుడు నేను ఇంకా వాడుకుంటాడు అంటాడు. హల్లెలూయా. ఆ అభివృద్ధిలోకి రాకపోతే దేవుడు నీకేం చేస్తాడంటే ఈ ఏలియాని పక్కన పెట్టేసేసి ఎలీషాని లేపుకున్నట్లుగాను ఆయన మరొకరిని లేపుకుంటాడు నీ పాత్రలో. హల్లెలూయా. నీ పాత్రలో మరొకరిని లేపుకుంటాడు. ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. మరియా తల్లి పేరుగా ఎంచబడింది, 9 మాసాలు కడుపులో మోసింది, కానీ మొదటిసారి ఆమెను కనబడి ధన్యత పోగొట్టుకుంది. హల్లెలూయా. మొదటిగా పొందవలసిన ధన్యతను ఆమె పోగొట్టుకుంది. ఎందుకు తెలుసా? ఈ మధ్యలో మరియ కూడా చెప్పింది, అమ్మా ఇదిగో అబ్బాయి లేచాడు, నేను నా కళ్ళారా చూశాను, నిన్న కళ్ళారా చూశానమ్మా, అబ్బాయి లేచాడు, ఆయన చెప్పిన రీతిగా లేచాడు అంటే ఈమె పిచ్చోడిని చూసినట్టుగా చూసినామా? సమాధి దగ్గరికి వెళ్ళలామా? వెళ్ళి పక్కన పెట్టేసేసాడు. తండ్రి అయినా కావచ్చు, ప్రవక్త అయినా కావచ్చు. ఆయన మాటల చేత, ఆయన ఆజ్ఞలో దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, ఒక్కొక్కరికి ధన్యత, ఒక్కొక్కరికి ఒక్కొక్క ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యతలో మీరు వాడబడితే ఇంకనూ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, ఇంకనూ వాడుకుంటాడు, ఇంకనూ మీరు ఘనపరుస్తాడు. దేవుడే ఘనపరుస్తాడు. మీ అంతటా మీరు ఘనపరచబడాలని డబ్బు ఆస్తి ఎంత సంపాదించి ఘనత వెళ్ళాలనుకున్నారనుకో, అదంతా మీకు భ్రమే. ఇంకా ఘనహీనతలో వెళ్ళిపోతారు మీరు. డబ్బు ద్వారా, ఆస్తి ద్వారా మేము ఘనత ఎంచబడ్డామంటారా? అసలు ఆ డబ్బు కూడా లేకుండా పోతుంది. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. నువ్వు ఆయన యందు ఆసక్తి కలిగి ఆయన కోసం ఎప్పుడైతే ప్రయాసపడతా ఉంటావో అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆయన కోసం ఆసక్తి కలిగితే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఆశీర్వదింపబడతావు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేకులకి నువ్వు దేవుడు ప్రభుత్వాన్ని నడిపించడానికి ఉంటావు. నీకు దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు. హల్లెలూయా. నీకు ఈ ధన్యత దేవుడు ఇచ్చాడు. ఆ ధన్యత పోగొట్టుకోకుండా మీరు వాడబడండి, దేవుని ఆశీర్వాదం పొందండి, ఆసక్తి కలిగి ఉండండి. మొదటిగా చెప్పిన రీతిగా మొదటి విషయాలు ఈరోజు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన మొదటి విషయంలో ఆయన దేవుడు ఈరోజు మాట్లాడాడు కనుక మనం ఆ రీతిగా నడిపింపబడి దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.